చిన్న చెట్టుకి పండిన జామ పండు అండి ఇది. కోస్తున్నాను చూడండి ఎలా ఉందో. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఎండాకాలం కాబట్టి పైకి వెళ్ళలేకపోతున్నాం, చాలా వేడిగా ఉంటుంది. ఇంకా వీడియో తీయాలన్న అనిపించట్లేదు అన్నమాట వేడికి. ఇవాళ చల్లగా ఉంది కాబట్టి పైకి వెళ్ళాను. చూసారా దోసకాయ ఎంత బాగుందో. ఒక దోసకాయ అయిందండి. ఇంతకుముందు అయితేను ఇవి 6-7 అయ్యాయండి. నేను షార్ట్లో కూడా పెట్టాను అనమాట. చూడండి కలర్ ఎంత బాగుందోను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఫ్లవర్ చూడండి, క్యాక్టస్ రోజ్ అండి. చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్లోను. ఈ ప్లాంట్కి ముళ్ళులు ఉంటాయండి ఈ కాడల దగ్గరను. ఇది పెద్ద కంటైనర్లు వేస్తే మటుకు చాలా పెద్దగా అయిపోతుందండి ఈ మొక్క. బాగా ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయన్నమాట. నేను ఒక గుడి దగ్గర చూశానండి. ఇది చెట్టు పెద్దగా అయిపోయి దానికి ఫ్లవర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. మరియును చిన్న బాల్స్లో ఉన్నాయండి. అది అంటే నేను సీడ్స్ అనుకుంటాను. ఈ ఫ్లవరింగ్ అయిపోయాకను బాల్స్లో చిన్న రౌండ్ బాల్స్లో ఉన్నాయన్నమాట. నాకేంటో మరి తెలీదు, ఈ చెట్టు గురించి నాకు అంతగా అవగాహన లేదన్నమాట. ఇది మాత్రం చాలా ఫ్లవర్ అందంగా ఉందండి. ఇది సునేరి గారు ఇచ్చిన ప్లాంట్ అండి. ఇది దొండపాదు. చూసారా చిన్న మొక్క ఇచ్చారు, అది బాగా పెరిగి పాకింది. ఒక్క కాయ ఫస్ట్ వచ్చిందన్నమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పటి వరకు నా దగ్గర దొండ మొక్కలు పెరగలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చిన్న హార్వెస్ట్ చేసిన వీడియో అండి ఇది. ఇందులో జామకాయలు 5 అయ్యాయండి. జామ చెట్టు మా చిన్న చెట్టు అన్నమాట. చూడండి జామకాయలు ఎంత బాగున్నాయను. చూసారా ఇది చిన్న చిన్నవి అండి. మిగతావి నేను మెయిన్ ఇది చూడండి జామ చెట్టువి కాయలు చూపిస్తాను. నేను ఇలా కట్ చేస్తాను, లోపల ఇలా ఉందన్నమాట. స్వీట్గా ఉంది. చెట్టుకైన కాయ కదండి, చాలా బాగుంది, టేస్ట్గా ఉందన్నమాట. ఇది చూసారా. ఇది చూడండి చిన్న చెట్టు అండి. ఇది చిన్న ప్లాంట్ అనమాట. నేను తీసుకున్న 6 monthsకేను కాయలు బాగా వచ్చాయండి. చూడండి 5 ఉన్నాయి, ఇందులో 5 కాయలు వచ్చాయన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. బాగానే గ్రోత్ వచ్చిందండి కాయలు కూడాను. మరీ చిన్న కాయలు కాదు. ఇంకా పెద్ద కంటైనర్లు వేస్తే ఇంకా బాగా పెరుగుతాయండి ఇవి. ఎండిపోయిన ఆకుల్ని ముదురాకుల్ని మనం తీసేయాలండి. ఈ చెట్టు బాగా గ్రోత్ అవ్వడానికి, బలంగా ఉండడానికి మనం ఈ ఆకులు తీసేస్తేను మన కాయల్లోనూ గ్రోత్ వస్తుందన్నమాట. అంటే బాగా పెరుగుతుంది కాయ. చూసారా. నేను వీటికి రైస్ వాటర్ ఉంది కదండి, అందులో ఆకుకూరలు వేస్టేజ్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్, ఆ వేస్టేజ్, టీ పొడి, ఎగ్స్ అవన్నీ వేసేస్తూ అలా నానబెట్టేస్తానండి 2-3 daysకి. ఆ తర్వాత అది డైల్యూట్ చేసి నేను ఆ వాటరు వీటికి ఇస్తాను అనమాట మొక్కలకి. దానికంటే ఇంకా ఎక్కువగా ఏమి ఇవ్వలేదండి. సాయిల్ మనం ప్లాంట్ వేసుకోవడానికి మిక్స్ చేసుకుంటాం కదండి, దాంట్లో కౌడంగ్ మాత్రం తప్పనిసరిగా వేసుకుంటేనే మనకి మొక్కలు చాలా బలంగానే ఉంటాయి, మనకి ఈల్డ్ కూడా బాగానే వస్తుందండి. ఇవి ఎక్షల్స్ అండి. మనం గుడ్లు ఉడకబెట్టినప్పుడు అలాగా తీసి పక్కన అలా పెట్టేస్తుంటాను. అవి అలాగ బాగా ఆరిపోయాక, బాగా ఎండిపోయాకనండి అందులో మనకి తేమ అంటే గుడ్డు సొన, పచ్చ సొనగా అదే గుడ్డు సొన ఉంటుంది కదండి, దాని తేమ ఏమి లేకుండాను అది బాగా ఆరిపోయి ఎండిపోవాలండి. అప్పుడు మనకి దానిలో బ్యాక్టీరియా ఏమి ఉండదన్నమాట. మనం వాటిని ఇలా ఎండబెట్టిన వాటిని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకుంటేను అది మనకి మొక్కలకి వేసుకుంటేను చాలా గ్రోత్ బాగుంటుంది, కాల్షియం బాగా అందుతుందన్నమాట మొక్కలకి. ఇంకాను ఫ్లవరింగ్ నిలబడుతుందన్నమాట, పూత నిలబడి మా కాయ కూడా బాగా వస్తాయండి. నేను ఇవి కూడా మొక్కలకి అప్పుడప్పుడు ఇలా ఇస్తుంటాను అనమాట. 1 tablespoon ఒక్కో మొక్కకి మనం 1 tablespoon ఇచ్చుకుంటే చాలండి. ఇది వాటిని పైన జల్లేసి వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా 15 రోజులకు ఒకసారి వేసుకోవాలండి. ఎక్షల్స్ పౌడర్ వల్లనండి మొక్కలకి అందవలసిన న్యూట్రియంట్స్ వెంటనే స్పీడ్గా అందుతాయండి. అది మొక్కల్లో షెల్స్ వేయడం వల్ల అది చాలా స్లోగాను అవి మొక్కల్లో కంపోస్ట్ అయ్యి దానికి అందవలసిన న్యూట్రియంట్స్ చాలా లేటుగా అందుతాయి అన్నమాట. ఇలా 1 tablespoon తీసుకుని మనం మొక్కల్లో వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో అయితే 1/2 spoon చాలండి. చూసారా ఇది ఎంత హెల్తీగా ఉందో కరివేపాకు మొక్క. ఆ తర్వాత వాటర్ పైన చల్లుకోవాలండి.
ఈ లోటస్ సీడ్స్ అండి, నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. 25 సీడ్స్ వచ్చాయండి. ఈ సీడ్స్ 25 కలర్స్ అటండి. మనకి చాలా కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి ఇందులోను. నేను ఆన్లైన్లోను దీన్ని 100 రూపీస్ తీసుకున్నాను అనమాట. చూద్దాం, వేసి నేను వీడియో పెడతానండి తర్వాత. ఎలా వచ్చాయో సీడ్స్ ఇలా ఉన్నాయి చూడండి. ఈ సీడ్స్ పైన పెంకు చాలా గట్టిగా ఉందండి. ఈ పెంకును వన్ సైడ్ కట్ చేసి మనం అది నానబెట్టాలట వాటర్లోను. 5-6 అవర్స్ మనం ఎండలో పెట్టాలట. ఆ తర్వాత వీటికి మొలకలు వస్తాయటండి. నేను ఇవి వేశాక నేను వీడియో తీసి పెడతానండి. మళ్ళీ రేగు చెట్టుకి పూత స్టార్ట్ అయిందండి, చూసారా? సెకండ్ టైం అట ఇది. మనకి అక్టోబర్లో వచ్చాయి కాయలు, ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి. దేశవాళీ రేగు అండి, అంటే చిన్న కాయలే, స్వీట్గా ఉంటాయి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పటి వరకు. ఓకే, బాయ్.